అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కర్బూజా కుల్ఫీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. 1/2 లీటర్ పాలు ఉంటే చాలండి. ఇంటిల్లపాదికి కూడా మనం కుల్ఫీని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కుల్ఫీ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ ని అయితే తీసుకోండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఫుల్ క్రీమ్ మిల్క్ ని తీసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర గేదె పాలు లేకపోతే ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక తిక్కుగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్ లోకి పాలు వేసుకుని పాలు ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు బాయిల్ అయ్యేలోపు ఈ పాలల్లోంచి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పాలను ఏదైనా కప్పులోకి తీసుకుని ఆ కప్పులోకి 1.5 టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకుని కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ లేకపోతే కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చండి. ఇలా మనం ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చి బాయిల్ అయిన తర్వాత ఈ పాలని మరొక 2-3 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోవాలండి. లేదు అంటే మనకి పాలు అడుగు పట్టేస్తాయి. ఇలా బాగా పాలు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 నుండి 5 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకుని పంచదార పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ పాలల్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ పాలని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని ఈ పాలల్లో వేసుకుని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా 2-3 నిమిషాలు బాయిల్ చేసుకుంటే మనకి ఈ కుల్ఫీ మిక్స్ అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిని ఏదైనా ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉంటే 2 టీ స్పూన్ల వరకు పాలమీగడ వేసుకోవచ్చు. లేదు అంటే కండెన్స్డ్ మిల్క్ కానీ లేదు అంటే ఫ్రెష్ క్రీమ్ కానీ ఏవైనా సరే వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్, ఇంకా 1 కప్పు వరకు కర్బూజా ముక్కల్ని వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుల్ఫీ మిక్స్ ని కుల్ఫీ మౌల్డ్స్ లో కానీ లేదు అంటే ఇటువంటి స్టీల్ గ్లాసులు ఉంటాయి కదండి మన ఇంట్లో, టీ గ్లాసులు, వాటిల్లో కానీ లేదంటే ఇలా ఏదైనా ఒక బాక్స్ లో కానీ వేసుకుని ఇప్పుడు వీటిని అల్యూమినియం ఫాయిల్ తో కానీ ఇలా ఏదైనా కవర్ తో కానీ క్లోజ్ చేసుకుని ఇప్పుడు వీటిని 8 నుండి 12 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 12 గంటల తర్వాత ఫ్రిడ్జ్ లోంచి తీసుకుని ఐస్ క్రీమ్ స్టిక్స్ ని పెట్టుకునే విధంగా మనం ఫాయిల్ కానీ కవర్ కానీ హోల్స్ చేసుకుని ఈ విధంగా స్టిక్స్ ని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మౌల్డ్స్ లోంచి కుల్ఫీని అయితే మనం డిమౌల్డ్ చేసుకోవాలి. అందుకోసం మనం కుల్ఫీ మిక్స్ వేసుకున్న మౌల్డ్స్ ని వాటర్ లో ఒక 2-3 నిమిషాలు పెట్టుకుని ఆ తర్వాత కుల్ఫీని డిమౌల్డ్ చేసుకుంటే కుల్ఫీ మనకి ఈజీగా వచ్చేస్తుందండి మౌల్డ్ నుండి. ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ లేకపోయినా ఇటువంటి స్టీల్ గ్లాస్ లేకపోయినా మన దగ్గర స్టీల్ డబ్బాలు ఏవైనా ఉన్నా కూడా మనం ఈ కుల్ఫీని స్టీల్ డబ్బాలో అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ హాట్ సమ్మర్ సీజన్ లో కూల్ గా ఇంట్లోనే మనం ఈజీగా కుల్ఫీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా 1/2 లీటర్ పాలతో ఇంటిల్లపాదికి కుల్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.